లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో లోకేష్కు సిఐడి అధికారులు నోటీసులు పంపారు. రెడ్ బుక్ బెదిరింపులపై ఇప్పటికే సిఐడి నోటీసులు పంపగా లోకేష్ దాన్ని తీసుకోలేదు. దీంతో ఏసీబీ కోర్టు సీరియస్ అయింది. రిజిస్టర్ ద్వారా నోటీసులు పంపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు లోకేష్కు నోటీసులు పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినాయకరావు అందుబాటులో ఉన్నారు. వినాయకరావు, లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల మీద ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి నోటీసులు కూడా జారీ జరిగింది. 2 సార్లు స్వయంగా నోటీసులు లోకేష్కి ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా తీసుకోలేదు. అదేవిధంగా వాట్సాప్లో నోటీసులు పంపించినప్పటికీ కూడా ఏసీబీ కోర్టు స్వయంగా నోటీసులు అందజేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరిన నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజుల క్రితమే ఈ రిజిస్టర్ పోస్టులో లోకేష్కు దీని మీద నోటీసులు పంపించడం జరిగింది. దాన్ని ఆయన తీసుకున్నట్లు కూడా రిజిస్టర్ పోస్టు ద్వారా సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన కానీ అదేవిధంగా ఆయన తరపు న్యాయవాదులు కానీ ఈరోజు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీని మీద ఈరోజు విచారణ జరగబోతుంది. యువగలం ముగింపు సందర్భంగా ఆయన కొన్ని మీడియా ఛానల్తో మాట్లాడుతూ చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏసీబీ కోర్టుకు దురుద్దేశాన్ని అంటకట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు నాయుడు కేసులు తప్పుడు కేసులు, ఆయన మీద తప్పుడు కేసులు బనాయించారు. అదేవిధంగా ఆయనకు రిమాండ్ విధించడం అనేది సరికాదంటూ కూడా ఆయనకు చాలా తప్పుడు వ్యాఖ్యలు చేయడం, అది ఏసీబీ కోర్టుకు దురుద్దేశాలు అంటగట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యల మీద సిఐడి సీరియస్ అవుతూ దీని మీద ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు లోకేష్ని అరెస్ట్ చేయాలని కోరుతూ సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత నెలలో ఈ పిటిషన్ దాఖలైన సందర్భంలోనే లోకేష్కు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాను ఇంట్లో లేని విధంగా నోటీసులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే రిజిస్టర్ పోస్టులో ఈరోజు నోటీసులు అందుకున్న తర్వాత ఈరోజు దాని మీద విచారణ చేయబోతుందని చెప్పొచ్చు. ఇక ఇదే అంశంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా కొంతమంది అధికారులు, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు స్వయంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సిఐడికి 164 సిఆర్పిసి కింద నోటీసులు తీసుకున్న తర్వాత వారు వాంగ్మూలం ఇవ్వడింది. ఆ వాంగ్మూలాన్ని కూడా లోకేష్ తప్పుపట్టడం జరిగింది. ఈ విధంగా సిఆర్పిసి ప్రకారంగా నోటీసులు జారీ చేయడం, దానికి సంబంధించి ఏ విధంగా దీని మీద నోటీసులు తీసుకున్న తర్వాత వాంగ్మూలం ఇస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇవ్వడాన్ని తప్పుపడుతూ లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద కూడా న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే న్యాయ ప్రక్రియలో భాగంగా 164 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత దాని కింద వారి నుంచి వాంగ్మూలం తీసుకోవడం అనేది ఇది ఒక న్యాయ ప్రక్రియలో భాగం. ఈ న్యాయ ప్రక్రియను కూడా ఆయన తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా రెడ్ బుక్లో అందరి పేర్లు కూడా తాను నమోదు చేసుకున్నాను, రెడ్ బుక్ పేరుతోటి ఆయన చేసిన బెదిరింపులు, ఏదైతే కొన్ని ఛానల్స్కి మీడియాకి యువగలం ముగింపు సందర్భంగా మాట్లాడుతూ రెడ్ బుక్ పేరుతో ఆయన చేసిన బెదిరింపులు, వ్యాఖ్యలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి అందరి సంగతి కూడా తెలుస్తానంటూ కూడా రెడ్ బుక్ పేరుతో ఆయన బెదిరింపులు నేపథ్యంలోనే ఈ విధంగా దీని మీద సిఐడి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో దీని మీద పిటిషన్ దాఖలైన నేపథ్యంలోనే ఈరోజు నారా లోకేష్ తరపున ఆయన న్యాయవాదులు హాజరయ్యి దీనికి సంబంధించి వివరణ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంటుంది. రెడ్ బుక్ పేరుతోటి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర కలకలం రేపేయని చెప్పుకోవచ్చు. న్యాయస్థానానికి సంబంధించి దురుద్దేశాలు ఆపాదించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా రిమాండ్ రిపోర్టు చంద్రబాబు నాయుడుకి కేసులో రిమాండ్ విధించడం కూడా సబబే అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థించిన నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ ఏ విధంగా దీనికి సమాధానం చెప్పుకుంటారో చూడాల్సి ఉంటుంది. కార్తీక్.